అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. దూత జకర్యా గారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ దూత జకర్యాతో, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను. వారు పిల్లలు లేక చాలా వృద్ధ దంపతులుగా ఉంటున్నారు. వారికి బిడ్డలు పుట్టలేదు, చాలా వృద్ధులై ఉంటున్నారు. అట్టి సమయంలో దూత వచ్చి మరి జకర్యా గారితో మాట్లాడుతున్నాడు. భయపడకు, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కన్ను చూడండి. ఎంత సంతోషకరమైన వార్త. దూత బహుకాలం కలిసిన వృద్ధులు అసలు ఇంకా మాకు పిల్లలు కలగరు, మాకు పుట్టరు అని నిరాశలో ఉంటున్నారేమో. అయినా వారు దేవుని పరిచర్యలో జకర్యా గారు ఉంటున్నారు. యాజక ధర్మము నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తిగా జకర్యా ఒక వృద్ధుడుగా ఉంటున్నాడు. ఆ దంపతులు దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా ఉంటున్నారు, న్యాయవిధులు పాటించేవారుగా ఉంటున్నారు. దేవుడు వారిని చూస్తున్నాడు, వారిని పరీక్షిస్తూనే ఉన్నాడు దేవుడు. అప్పుడు దూతను దేవుడు పంపించాడు. దూత మాట్లాడుతున్నాడు, భయపడకము, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కన్ను. అతనికి యోహాను అను పేరు పెట్టు. యోహాను అంటే దేవునిచి పంపబడిన వాడు. ఒక బాధ్యత బలం గల వ్యక్తిగా యోహాను ఉంటున్నాడు. మరి అతను ఎలాంటి వాడని దూత తెలియజేస్తున్నాడంటే, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూడండి, అతను పుట్టినది మొదలుగా ప్రభు దృష్టికి అతడు గొప్పవాడట. యోహాను గారు ముందుగా దేవుని దృష్టికి గొప్పవాడు, మనుషుల దృష్టికి కాదు. మనం ఈ లోకంలో మనుషుల దృష్టికి గొప్పగా ఉండాలనుకుంటాం. మనుషులు చాలా మెచ్చుకోవాలి, వారి దృష్టిలో మనం చాలా గొప్పగా ఉండాలని అనేక వేరే ప్రయత్నిస్తుంటాం. గొప్పగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. గొప్పగా కనబడాలని మనం ఉంటుంటాం. కానీ యోహాను గారు ప్రభు దృష్టికి గొప్పవాడు. దేవుని దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలి, ప్రభు దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. చూడండి, అతని గురించి వ్రాయబడి దూత తెలియజేస్తున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. అతడు ఎందుకు గొప్పవాడు? ప్రభు దృష్టికి ఎందుకు గొప్పవాడు? అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. అతను పెరిగి పెద్దవాడైనా కానీ ఈ రెండు అలవాట్లు ద్రాక్షారసము, మద్యం, ఇవి త్రాగని వ్యక్తిగా అతను ఉంటాడు. మరియు ఉండక మరి గొప్పవాడై బద్ధమైన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. పరిశుద్ధాత్మ అనే వరం అతనికి దయచేయబడుతుంది. ద్రాక్షారసమైనను మద్యమైన ముట్టక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరి తర్వాత అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇశ్రాయేలు ప్రజలను అనేకులను అతను దేవుని వైపునకు త్రిప్పును. పుట్టబోయే బిడ్డ గురించి మరి జకర్యాతో దూత మాట్లాడుతున్నాడు. అనేకులను దేవుని వైపునకు త్రిప్పేవాడిగా ఉంటాడు అని చెప్తున్నాడు. మరి దేవుని అతను తిప్పును అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వైపునకు త్రిప్పే ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సాక్ష్యంగా దేవుని వాక్యము యోహాను వారి వద్దకు వచ్చి ఉన్నది. దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు గురించి సాక్ష్యము, ప్రభు గురించి ప్రకటించవలసిన ఒక వ్యక్తిగా
ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా యోహాన్ గారు ఉంటున్నారు. తన గురించి, యోహాన్ గారి గురించి, పుట్టబోయే శిశువు వారి బిడ్డ గురించి జకర్యాతో దూత తెలియజేసి ఉన్నారు. అవును, దేవుని వైపునకు త్రిప్పేవారిగా మనం జీవిస్తున్నాం. మన సమయాన్ని మనం వృధా చేస్తున్నాం, కానీ దేవుని వైపునకు త్రిప్పాలనే ఆలోచన కలిగి ఉండటం లేదు. క్రైస్తవులుగా పిలువబడే మనం మరి ఎందరినీ మనం దేవుని వైపునకు తీసుకుని వస్తున్నాం. 2025 గడిచిపోతుంది. ఎంతమందిని మనం దేవుని వైపునకు త్రిప్పాం? ఎంతమందికి సువార్తను ప్రకటించాం? ఆ బాధ్యత మన మీద ఉంది. 2026 నూతన సంవత్సరంలోనికి మనం కొద్ది రోజులు అడుగు పెట్టబోతున్నాం. లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేవుని వైపునకు అనేకులను తిప్పేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించుగాక. ఆమేన్.